Garuda Express, an international courier service. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. ఈ చిత్రానికి సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ప్రారంభం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అసలు జై లవకుశ కథ ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల రిలీజ్ అయిన జై లవకుశ ఫస్ట్ లుక్కు విశేష స్పందన రావడంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే జై లవకుశ కథ ఇదేనంటూ ఓ స్టోరీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇంతకీ లీక్ అయిన జై లవకుశ స్టోరీ ఏంటంటే ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే 3 క్యారెక్టర్స్ లో కనిపిస్తారట. అయితే జై క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అట. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు నత్తి ఉండడంతో చిన్నప్పటి నుంచి ఎగతాళికి గురవుతుందట. ఈ క్యారెక్టర్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుందట. అయితే బాగా తెలివితేటలు ఉండడంతో ఓ రాజకీయ నాయకుడికి సలహాలు, సూచనలు ఇస్తుంటాడట జై. ఇతని తెలివితేటల వలనే ఆ రాజకీయ నాయకుడు ఉన్నత స్థాయికి ఎదుగుతాడట. ఆఖరికి ఆ రాజకీయ నాయకుడిని తప్పించి తానే లీడ్ అవుతాడట. ఈ కథ వినగానే మోహన్ బాబు నటించిన ఎంఏ ధర్మరాజు ఎంఏ సినిమా గుర్తుకు వస్తుంది. అలాగే ఈ సినిమాలో పొలిటికల్ స్పీచ్ కూడా ఉంటుందట. అయితే ఈ స్పీచ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాత్రం ఉండదని సమాచారం. చివరికి మిగిలిన ఇద్దరు ట్విన్స్ లవ, కుశ ఈ పొలిటీషియన్ జైను ఢీకొంటారట. ఆఖరికి ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని తెలిసింది. ప్రచారంలో ఉన్న ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ వినడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని బాబీ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.